కనిపిస్తూ ఉంది. ఇంతకాలం సరే సెట్ అవుతుంది, ఇక యుద్ధం ఆగిపోతుంది, సో ఎట్లాంటి ఇబ్బంది లేదు, సహజ వనరులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఈ ఆయిల్ సంబంధించినటువంటి అవన్నీ కూడా మన దగ్గర కూడా ఉన్నాయి, సో ఇబ్బంది లేదు అనుకున్నప్పటికీ కూడా క్రమేపీ యుద్ధం కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో వీటిపైన ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక హార్మిజ్లో నౌకలు ఆగిపోవడంతో ఇటు చమురు సరఫరా కూడా పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే అక్కడ నుంచి మనకు తక్కువ మొత్తంలోనే దాదాపుగా ఒకప్పుడు ఎక్కువ అక్కడి నుంచే వచ్చేది, కానీ ఇప్పుడు 30-40% మాత్రమే అక్కడి నుంచి వస్తుంది. అయినప్పటికీ కూడా అదొక ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కూడా కేంద్రం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎల్పిజి గ్యాస్ సరఫరాలో ప్రపంచవ్యాప్తంగా ఈ జాప్యం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అట్లాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై భారత్లో ఆంక్షలు కూడా విధించారు. ముఖ్యంగా ఇవి ఆసుపత్రులు లేదంటే వినియోగానికి సంబంధించి ఎక్కువగా మనం గ్యాస్ని వాడాలి. సో కమర్షియల్ ఇటు హోటల్స్కి సంబంధించి కూడా దాన్ని కొద్ది రోజులు బ్రేక్ చేద్దాం, ఆపుదాం అనే విధంగా కూడా కేంద్రం కూడా కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆసుపత్రులు, విద్యా సంస్థలకు మాత్రమే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎల్పిజి కొరతతో దేశవ్యాప్తంగా హోటళ్ళు అయితే మూతపడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది పైన ఇది ఎఫెక్ట్ పడుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే చాలామంది కర్రీ పాయింట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు. సో అక్కడ నుంచి ఇది తర్వాత దాంట్లో పనిచేసే వాళ్ళకు ప్రతి దాంట్లో కూడా అంటే ఒకదానికొకటి లింక్ ద్వారా కూడా ఈ ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది యుద్ధానికి సంబంధించి. ఎల్పిజి లేకున్నా కానీ వంట చేసుకునే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా ఉంటాయి, చాలా మార్గాలు కూడా ఉన్నాయి. ఎల్పిజి లేకపోతే ఒకవేళ కట్టెలు అంటే కొన్ని రకాల వాటితో కూడా వంట చేసుకునేటటువంటి ఫెసిలిటీస్ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోవడంతో ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్ఎన్జీ నిజంగా మనకు ఆహారానికి సంబంధించి కూడా, రైతులకు సంబంధించి కూడా ఈ ఎరువులు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిన విషయమే. వీటిపైన ఎఫెక్ట్ పడితే చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎల్ఎన్జీకి సంబంధించి ఈ సరఫరా నిలిచిపోవడంతో ఖరీఫ్ సీజన్ పైన కూడా రైతులకు చాలా దెబ్బ అని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది? ఎల్పిజి ఒకవైపు, ఎల్ఎన్జీ ముఖ్యంగా ఎల్ఎన్జీ ఒకవేళ ఈ విధంగా మనకు తక్కువగా రావడం, నిలిచిపోవడం ఇవన్నీ జరిగితే కనుక ఎరువులపైన కూడా ఆల్రెడీ ప్రభావం పడింది. ఆల్రెడీ ఎరువులకు సంబంధించి కూడా రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాస్తవం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకా కూడా ధరలు పెరగడము, లేదనంటే కొరత రావడము ఇట్లాంటివి జరుగుతాయి. తర్వాత క్రాప్ పైన కూడా దీనికి సంబంధించి ఎఫెక్ట్ పడుతుంది, రైతులు కూడా నష్టపోతారు. తద్వారా ఈ ఆహార భద్రత కూడా చాలా ఇబ్బందికరంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది అనే ఆందోళన ఈ ఎల్ఎన్జీకి సంబంధించి కూడా నెలకొంది. ఏం జరగబోతోంది? ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు, అదేవిధంగా పబ్లిక్ పాలసీ రీసెర్చర్ నరసింహారెడ్డి గారు కూడా దొంతి.